కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పోర్టులో రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. రైస్ మాఫియా ముఠాపై ఆరా తీశారు. పీడీఎస్ బియ్యం పట్టివేతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేదే లేదన్నారు. అంతా సక్రమంగా ఉంటే రేషన్ బియ్యం పక్కకు ఎలా వెళ్తాయని ఎమ్మెల్యే కొండబాబు అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. ఇటీవల స్టెల్లా ఎల్ నౌకలో రైస్ మాఫియా ముఠా గుట్టురట్టయింది. విదేశాలకు తరలిస్తున్న సుమారు 640 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఆ బియ్యాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు కూడా ఉన్నారు. కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించారు. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కొండబాబుని ప్రశ్నించారు. మనం పోరాటం చేసింది దీనికేనా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కొండబాబు ప్రయత్నించారు. మీరు సరిగా ఉంటే పోర్టులోకి అక్రమ రేషన్ బియ్యం ఎలా వస్తాయని పవన్ కళ్యాణ్ నిలదీశారు.